హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీలోని ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటి అంటే మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి టీచింగ్ ప్రాసెస్‌లో. అంటే ఒక స్టూడెంట్‌గా టీచర్ ఉన్నప్పుడు, అంటే బీఈడీ మనం ఇలా చేస్తున్నప్పుడు ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది మనకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది టీచింగ్‌లో. కాబట్టి ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఈ మైక్రో టీచింగ్ పైన కూడా మనకి చాలా బిట్స్ అనేటువంటివి ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో రావడం జరిగింది కాబట్టి, ఈరోజు మనం ఈ మైక్రో టీచింగ్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంట్రడక్షన్ చూద్దాము. మైక్రో టీచింగ్ వాస్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇన్ 1960 బై ఎలెన్ అండ్ అదర్స్. అసలు మైక్రో టీచింగ్ అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ 1960. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1960లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరు ఈ మైక్రో టీచింగ్‌ని అసలు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, అలెన్ అండ్ అదర్స్. అలెన్ ఇంకా అతనితో కూడినటువంటి కొంతమంది ఈ మైక్రో టీచింగ్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. మనకి ఈ ఫస్ట్ లైన్‌లోంచి ఒక 2, 3 బిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మైక్రో టీచింగ్ వాస్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఎట్ అనేసి అడిగితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేసి చెప్పాలి. హూ ఇంట్రొడ్యూస్డ్ మైక్రో టీచింగ్ ఫస్ట్ అని అడిగితే అలెన్ అండ్ అదర్స్ అనేసి చెప్పాలి. వెన్ వాస్ మైక్రో టీచింగ్ ఇంట్రొడ్యూస్డ్ ఎట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఇన్ 1960 అనేసి చెప్పాలి. ఇక్కడే మనకు ఒక 3 బిట్స్ అనేటువంటివి కవర్ అవ్వడం జరుగుతుంది. దిస్ మైక్రో టీచింగ్ ఈజ్ నౌ అడాప్టెడ్ వైడ్లీ ఇన్ టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో మనకి ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని చాలా ఎక్కువగా కూడా యూజ్ చేస్తున్నారు టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే తెలుసా? యెస్, మన బీఈడీ ఇంకా డీఎడ్ ఇలా చేస్తాం కదా మనం. అప్పుడు ఈ మైక్రో టీచింగ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అంటే రియల్‌గా మనము ఎలా టీచ్ చేయాలి అనేటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని మనకి మైక్రో టీచింగ్ అనేటువంటిది కలుగజేస్తుంది. ఇట్ ఎయిమ్స్ ఎట్ రెడ్యూసింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ సిట్యుయేషన్. మెయిన్‌గా ఈ మైక్రో టీచింగ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే రెడ్యూసింగ్ కాంప్లెక్సిటీ. అంటే కాంప్లెక్సిటీ అంటే డిఫికల్టీ అన్నమాట. అంటే డిఫికల్టీ లెవెల్‌ని తగ్గించడము. ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ సిట్యుయేషన్. అంటే టీచింగ్ సిట్యుయేషన్ అనేటువంటి దాన్ని రియల్‌గా మనకి ప్రాక్టీస్‌లోకి తీసుకొనొచ్చే దాని కోసము, అంటే అంత కాంప్లెక్సిటీగా కాకుండా, అంటే అంత కష్టంగా కాకుండా డైరెక్ట్‌గా మనం టీచ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్సిటీ ప్రాసెస్. కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నమాట. అంత ప్రాసెస్ లేకుండా దాన్ని తగ్గించి ఒక స్కిల్‌ని మాత్రమే మెయిన్‌గా టార్గెట్ చేస్తూ ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. మైక్రో టీచింగ్ ఈజ్ ఏ ట్రైనింగ్ టెక్నిక్ విచ్ రిక్వైర్స్ student teachers to teach a single concept using specified teaching skill to a small number of pupils in a short duration of time. ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది ఒక ట్రైనింగ్ టెక్నిక్ అనమాట. టీచింగ్ ట్రైనింగ్ టెక్నిక్ అంటే మనము టీచింగ్‌ని ట్రైనింగ్ లాగా తీసుకోవడం అనమాట. డైరెక్ట్‌గా మనం క్లాస్ రూమ్‌లోకి వెళ్లి చెప్పకుండా, ముందుగా మనం ఎలా టీచ్ చేయాలి అనేటువంటి దాని గురించి మనకు ఒక ట్రైనింగ్ ఇవ్వడాన్నే ఈ మైక్రో టీచింగ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఏ టీచింగ్ ట్రైనింగ్ టెక్నిక్. ఇందులో స్టూడెంట్ టీచర్ ఏం చేస్తారు అంటే దే గెట్ ఎ దే టీచ్ ఏ సింగిల్ కాన్సెప్ట్. అంటే వాళ్ళు ఒకే ఒక సింగిల్ కాన్సెప్ట్ తీసుకుంటారు. ఇంకా స్పెసిఫైడ్‌గా కేవలము ఒకే ఒక టీచింగ్ స్కిల్‌ని వాళ్ళు టీచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మనకి జనరల్‌గా అయితే ఒక 30-40 మెంబర్స్ అలా ఉంటారు గదా! మనకి 40-60 మెంబర్స్ కూడా ఉంటారు ఒక్కొక్క క్లాస్ రూమ్‌లో. కానీ ఇక్కడ ఎంతమంది ఉంటారు అంటే జస్ట్ 5-6 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఇంకా షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ గూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి జనరల్‌గా మన పీరియడ్ వచ్చేసి 40 మినిట్స్ ఉంటుంది గదా! కానీ ఇక్కడ 5-6 మినిట్స్ మాత్రమే డ్యూరేషన్ గూడా ఉంటుంది. అంటే ఒక పెద్ద కాంప్లెక్సిటీగా ఉండేటువంటి ఆ టీచింగ్ అనేటువంటి దాన్ని చాలా సింప్లిఫైడ్‌గా చేసేస్తారనమాట. మామూలుగా అయితే 40-60 స్టూడెంట్స్ ఉండేటువంటి
క్లాస్ రూమ్‌ని కాస్త 5-6 స్టూడెంట్స్‌కి తగ్గించేశారు. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము మిక్సింగ్ చేస్తూ, డిఫరెంట్ స్కిల్స్‌ని మిక్సింగ్ చేస్తూ టీచింగ్ అనేటువంటిది చేయాల్సుంటుంది. కానీ ఇక్కడ కేవలం ఒకే సింగిల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకా స్పెసిఫైడ్ టీచింగ్ స్కిల్ అనేటువంటి దానిపైన కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది. ఇంకా డ్యూరేషన్ కూడా మనకి నియర్లీ 40 మినిట్స్ నుంచి 5 మినిట్స్‌కి అనేటువంటిది తగ్గించడం జరుగుతుందనమాట. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ కోసము ఈ మైక్రో టీచింగ్ అనేది ఒక స్టూడెంట్ టీచర్‌కి చాలా ఉపయోగపడుతుంది. స్టూడెంట్ టీచర్ అంటే ఎవరైతే బీఈడీ, డీఎడ్ చేస్తూ ఉంటారో వాళ్ళని జనరల్‌గా స్టూడెంట్ టీచర్ అనేసి అంటూ ఉంటారు. The most important the most important point is that teaching is practiced in terms of definable, observable, measurable and controllable teaching skills. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టీచింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయబడుతుంది. సో ఏ టర్మ్స్‌ని ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తారంటే డిఫైనబుల్, ఇంకా అబ్జర్వబుల్, మెజరబుల్ అండ్ కంట్రోలబుల్ టీచింగ్ స్కిల్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తారు అంటే టీచింగ్ చేసేటప్పుడు ఏం ప్రాక్టీస్ చేస్తారు అంటే ఆ టీచింగ్‌ని డిఫైన్ చేసే విధంగా, అబ్జర్వ్ చేసే విధంగా, మెజర్ చేసే విధంగా, కంట్రోలబుల్ టీచింగ్ స్కిల్స్‌ని ప్రాక్టీస్ చేసే విధంగా ఉండేదే ఈ మైక్రో టీచింగ్. ఇట్ ఈస్ ఏ స్కేల్ డౌన్ టీచింగ్ ఎన్‌కౌంటర్. అంటే చాలా తగ్గించి చేసేటువంటి టీచింగ్ అన్నమాట ఇది. ఇన్ విచ్ ఏ స్టూడెంట్ టీచర్ టీచెస్ ఏ స్మాల్ యూనిట్ టు a group of 5 to 10 students for 5 to 10 minutes. సో స్కేల్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ అంటే ఒక డిఫికల్ట్‌గా ఉండేటువంటి ప్రాసెస్‌ని చాలా తక్కువ స్థాయికి తీసుకురావడం అన్నమాట. అంటే ఒక 40 మినిట్స్ ఉండేటువంటి క్లాస్‌ని ఏం చేస్తాము 5-6 10 మినిట్స్‌కి తీసుకొనొచ్చేస్తాం. అలాగే స్టూడెంట్స్ కూడా ఒక 40-60 మెంబర్స్ ఉండేటువంటి స్టూడెంట్స్ ఉండేటువంటి క్లాస్ రూమ్‌ని 5-10 స్టూడెంట్స్ ఉండేటువంటి క్లాస్ రూమ్‌గా మార్చేస్తాం. సో అలా చేయడాన్ని మనం ఏమంటామంటే స్కేల్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ అనేసి అంటాం. అంటే చాలా తక్కువకి నంబర్‌ని తగ్గించేయడాన్ని దీన్ని స్కేల్ డౌన్ టీచింగ్ ఎన్కౌంటర్ అనేసి అనడం జరుగుతుంది. మైక్రో టీచింగ్ ఈజ్ ఏ ట్రైనింగ్ టెక్నిక్ ఎయిమ్డ్ ఎట్ సింప్లిఫైయింగ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద రెగ్యులర్ టీచింగ్ ప్రాసెస్. సో రెగ్యులర్ టీచింగ్ ప్రాసెస్‌లో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్ అంటే డిఫికల్టీస్‌ని తగ్గించి సింప్లిఫై చేయడమే ఈ మైక్రో టీచింగ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఇది ఒక ట్రైనింగ్ టెక్నిక్ కాబట్టి సో ఆ ట్రైనింగ్‌కి అవసరమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్‌ని కల్పిస్తారనమాట ఈ మైక్రో టీచింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ మనం ఏం చూద్దాము అంటే స్టెప్స్ ఇన్ మైక్రో టీచింగ్ అనేటువంటి దాన్ని చూద్దాం. అంటే మైక్రో టీచింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. మొదటగా ఏ పర్టిక్యులర్ స్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ ఈజ్ డిఫైన్డ్ టు ట్రైనర్స్ ఫర్ ప్రొవైడింగ్ ద నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్. అంటే ఒక పర్టిక్యులర్ స్కిల్‌ని ఏం చేయాలి అంటే మనము డిఫైన్ చేస్తూ ట్రైనర్స్‌కి ముందుగానే చెప్పేస్తారనమాట. అంటే ఇప్పుడు లిజనింగ్ స్కిల్ పైన మనం కాన్సంట్రేట్ చేయాలా? లేకపోతే రైటింగ్ స్కిల్ పైన, లేకపోతే స్పీకింగా, సో రీడింగా ఇలాగా ఒక పర్టిక్యులర్ స్కిల్‌ని ఎయిమ్ చేసుకుంటారనమాట. సో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్‌ని ఆ టీచర్ ట్రైనీస్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఈ స్కిల్ ఇస్తున్నాం. దీని ప్రకారం మీరు చేయాలి అనేసి ముందుగానే ఇంటిమేట్ చేస్తూ దాని గురించి క్లియర్‌గా డిఫైన్ చేస్తూ ట్రైనర్స్ నాలెడ్జ్‌ని ఈ టీచర్ ట్రైనర్స్‌కి ఇస్తారనమాట. అంటే టీచర్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి ట్రైనీస్‌కి ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 2 ద స్కిల్ ఈస్ డెమాన్‌స్ట్రేటెడ్ బై ద ఎక్స్‌పర్ట్ ఆర్ షోన్ త్రూ ఏ వీడియో టేప్. సో ఏదైతే స్కిల్ గురించి వాళ్ళకి చెప్తారో ముందుగా ట్రైనర్స్ అంటే ఎవరైతే టీచర్ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి టీచ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా? ప్రొఫెసర్స్ అంటాం మామూలుగా మనం లెక్చరర్స్. సో వాళ్ళని మనం ఏమంటామంటే ట్రైనర్స్ అంటాం. సో ఆ ట్రైనర్స్ ముందుగా ఏం చేస్తారు? సో వాళ్ళు ఏ స్కిల్‌ని వాళ్ళు ప్రెజెంట్ చేయాలనేది క్లియర్‌గా టీచర్ స్టూడెంట్స్‌కి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ స్కిల్‌ని ఎలాగ డెమాన్‌స్ట్రేట్ చేయాలి? ఎలాగా దాన్ని ప్రెజెంటేషన్ చేయాలి అనేటువంటిది ఆ ఎక్స్‌పర్ట్ ఏం చేస్తారు అంటే చూపిస్తారు ఒకసారి. ఈ విధంగా టీచ్ చేయాలి అనేసి ఫస్ట్ వాళ్ళు చూపించడం జరుగుతుంది. లేదా దానికి సంబంధించినటువంటి ఒక వీడియో టేప్‌ని ముందుగా టీచర్ స్టూడెంట్స్ అందరికీ కూడా చూపించడం జరుగుతుందనమాట.
నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ద స్టూడెంట్ టీచర్ ప్లాన్స్ ఏ షార్ట్ లెసన్ ఇన్ విచ్ హీ ప్రాక్టీసెస్ ద పర్టికులర్ స్కిల్. సో స్టూడెంట్ టీచర్ ఏం చేస్తారు అంటే ఏదైతే స్కిల్ని తను ప్రాక్టీస్ చేయాలో దాని గురించి ఒక చిన్న ప్లాన్ అనేటువంటిది వేస్తాడు. అంటే పూర్తిగా లెసన్ మొత్తానికి ప్లాన్ రెడీ చేయడం అనమాట. తను దేనికైతే టీచ్ చేసి దానికి రెడీ అవుతున్నాడో, ఏ స్కిల్ని అయితే హైలైట్ చేస్తున్నాడో కేవలం దానికి సంబంధించి ఆ 5 నుంచి 10 మినిట్స్ లోపు తను ఏం చేయాలనుకుంటున్నాడు అనే దాని గురించి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేటువంటిది స్టూడెంట్ టీచర్ ముందుగా వేసుకోవాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట పర్టికులర్ స్కిల్ని. ద స్టూడెంట్ టీచర్ టీచెస్ ద లెసన్ టు ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. సో స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంటే 5 to 10 స్టూడెంట్స్కి ఆ స్టూడెంట్ టీచర్ ఏం చేస్తారు అంటే తనకి ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి స్కిల్ని టీచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ద ప్రెజెంటేషన్ ఆఫ్ స్కిల్ బై ద స్టూడెంట్ టీచర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద సూపర్వైజర్ ఆర్ పియర్స్ ఆన్ వీడియో టేప్. సో ఏదైతే ప్రెజెంట్ చేస్తున్నారో ఈ స్టూడెంట్ టీచర్ అది వాళ్ళని సూపర్వైజర్స్ ఉంటారనమాట. అంటే ద ఎక్స్పర్ట్స్ కానీ లేదా వాళ్ళ యొక్క ట్రైనర్స్ కానీ వాళ్ళు ఉండి సూపర్వైజ్ చేస్తారు. సో లేదా దాన్ని వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే వీడియో టేప్ ద్వారా కూడా చూడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క ఈక్వల్ ర్యాంక్ పీపుల్ ఉంటారు కదా, అంటే అదర్ స్టూడెంట్స్ని కూడా ఏం చేస్తారు అంటే స్టూడెంట్ టీచర్స్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. టీచింగ్ ఈజ్ ఫాలోడ్ బై డిస్కషన్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. సో ఆ టీచింగ్ని తర్వాత టీచ్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ టీచర్ దానిపైన ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు అంటే ఫీడ్బ్యాక్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ద ట్రైనర్ ఈజ్ షోన్ ద వీడియో టేప్ టు అబ్జర్వ్ హిజ్ ఓన్ టీచింగ్ యాక్టివిటీస్. సో ట్రైనర్కి ఏం చేస్తారంటే తను చేసినటువంటి వీడియోని తనకి ఓన్ టీచింగ్ యాక్టివిటీస్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ద అవేర్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ టీచింగ్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు ద పీపుల్ టీచర్. సో అప్పుడేమవుతుంది ఆ పీపుల్ టీచర్కి తను ఏమైతే పర్ఫార్మెన్స్ చేశాడో దాన్ని ఒకసారి చూపించి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరిదిద్దుకోవాలి అనేసి ఫీడ్బ్యాక్ అనేటువంటిది పీపుల్ టీచర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ద స్టూడెంట్ టీచర్ రీప్లాన్స్ ద లెసన్. సో స్టూడెంట్ టీచర్ ఈసారి మళ్ళీ ఏం చేస్తారు అంటే మళ్ళీ ప్లాన్ చేసుకుంటాడు తన యొక్క లెసన్ని. అంటే ఏదైతే 5 to 10 మినిట్స్కి సరిపడేలాగా ఒక చిన్న పారాగ్రాఫ్ కానీ ఏదైనా తీసుకుంటారో దానిపైన మళ్ళీ కూడా ద స్టూడెంట్ టీచర్ రీప్లాన్స్ ద లెసన్ ప్లాన్ అనమాట. ద రివైజ్డ్ లెసన్ ఈజ్ రీటాట్ టు ఏ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. సో ఇంతకు ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్ గ్రూప్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు అంటే ద అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి ఈసారి మళ్ళీ దాన్ని రీటాట్ చేయడం అంటే మళ్ళీ దాన్ని రీటీచింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద రీటీచింగ్ ఈజ్ అగైన్ అబ్జర్వ్డ్ అండ్ ఫీడ్బ్యాక్ ఈజ్ గివెన్. మళ్ళీ ఈ రీటీచింగ్ కూడా ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేస్తారు, దానిపైన డిస్కషన్ జరుగుతుంది. సో అందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కరెక్ట్గా వచ్చింది అనేసి ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ పీపుల్ టీచర్కి ఇవ్వడం జరుగుతుంది. ద టీచర్ రీటీచ్ సైకిల్ ద టీచ్ సైకిల్ ఈజ్ ఫాలోడ్ టిల్ ఏ డిజైర్డ్ లెవెల్ ఆఫ్ స్కిల్ ఈజ్ అచీవ్డ్. ఈ విధంగా ఆ సైక్లింగ్ అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే టీచింగ్ చేయడము మళ్ళీ రీటీచ్ చేయడము ఫీడ్బ్యాక్ పొందడము ఇట్లాంటి ఈ సైకిల్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది అంటే ఆ స్టూడెంట్ టీచర్కి పర్ఫెక్ట్గా ఆ స్కిల్ పైన టీచ్ చేసే అనుభవం వచ్చే వరకు అది అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దామా ఆ టీచింగ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందో. ఎస్, దిస్ ఈజ్ ద మైక్రో టీచింగ్ సైకిల్. చూడండి, ముందుగా ప్లాన్ చేసుకుంటారు. సో అంటే స్టూడెంట్ టీచర్ ఏం చేస్తాడు అంటే ప్లాన్ చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని 5 to 10 మెంబర్స్ ఉండేటువంటి క్లాస్లో ఒక 5 to 10 మినిట్స్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా టీచ్ చేసిన తర్వాత సూపర్వైజర్ ఏం చేస్తారంటే ఆ టీచింగ్ని మొత్తం కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇంకా దానిపైన డిస్కషన్ చేసి దానిపైన ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటిది సూపర్వైజర్ ఏం చేస్తారు అంటే స్టూడెంట్ టీచర్కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ స్టూడెంట్ టీచర్ ఏం చేస్తాడు, సో తను ఏదైతే సజెషన్స్ ఇచ్చారో తన సూపర్వైజర్ అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటూ మళ్ళీ తన యొక్క ప్లానింగ్ అనేది చేసుకుంటాడు అనమాట. దాన్ని రీప్లాన్ అంటారు. సో రీప్లానింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది,
మళ్ళీ సూపర్వైజర్ ముందు, మళ్ళీ ఒక 5-10 స్టూడెంట్స్. కానీ వాళ్ళు ఇంతకు ముందున్నటువంటి 5-10 స్టూడెంట్స్ కాదు. వీళ్ళు మరొక గ్రూప్ అనమాట. సో, మరొక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఒక 5-10 స్టూడెంట్స్‌కి మళ్ళీ 5 నుంచి ఒక 10 మినిట్స్ పాటు రీటీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మళ్ళీ రీటీచింగ్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ సూపర్వైజర్ ఏం చేస్తారంటే ఆయన దాన్ని కూడా రికార్డ్ చేసి, మళ్ళీ దానిపైన కూడా ఒక డిస్కషన్ చేసి, సో, ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటిపైన మళ్ళీ ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని రీఫీడ్‌బ్యాక్ అంటారు. ఓకేనా? ఇది ఈ విధంగా సైక్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఆ స్టూడెంట్ టీచర్ పర్ఫెక్ట్‌గా తను టీచ్ చేసేటువంటి సామర్థ్యం పొందే వరకి ఈ సైక్లింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మైక్రో టీచింగ్ సైకిల్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో టీచింగ్. సో, మైక్రో టీచింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మైక్రో టీచింగ్ ఈజ్ రియల్ టీచింగ్. మైక్రో టీచింగ్ అనేది రియల్ టీచింగ్ అనమాట. అంటే స్టూడెంట్ టీచర్‌కి అంతకుముందు టీచ్ చేసినటువంటి అనుభవం ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మైక్రో టీచింగ్ ద్వారా రియల్‌గా స్టూడెంట్ టీచర్‌కి ఒక ఆపర్చునిటీ వస్తుంది. తనను తాను ప్రూవ్ చేసుకునేదానికి. ఇంకా తను ఎలా ఉంటుంది టీచింగ్ అని తెలుసుకునే దాని కోసం తనకొక ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ఎ రియల్ టీచింగ్. ఇట్ లెసన్స్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ నార్మల్ క్లాస్ రూమ్ టీచింగ్. డైరెక్ట్‌గా నార్మల్ క్లాస్ రూమ్‌లోకెళ్ళేసి ఆ 40, 50 మెంబర్స్‌కి ఒక 40 మినిట్స్ పాటు టీచ్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. సో, దాన్నేం చేస్తారంటే చిన్నగా ముందుగా అలవాటు చేసేదాని కోసం ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది స్టూడెంట్ టీచర్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాము అంటే ఏదైతే నార్మల్ క్లాస్ రూమ్ టీచింగ్‌లో ఉండేటువంటి డిఫికల్టీస్ అన్నిటిని కూడా ఇది తగ్గించేస్తుందనమాట. లెసన్స్ అంటే తగ్గించడము. ఇట్ ఫోకసెస్ ఆన్ ట్రైనింగ్ ఫర్ ద అకంప్లిష్మెంట్ ఆఫ్ ద స్పెసిఫిక్ టాస్క్స్. సో, ఇది ముఖ్యంగా దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే ట్రైనింగ్ అకంప్లిష్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ టాస్క్స్. అంటే కొన్ని టాస్క్స్‌ని కంప్లీట్ చేసేదాని కోసం అనేసి ఇది ముఖ్యంగా ఫోకస్ అనేటువంటిది చేస్తుంది. అంటే అన్ని స్కిల్స్‌ని ఒకేసారి ఆ స్టూడెంట్ టీచర్ ప్రెజెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో, ఒక్కొక్క స్కిల్‌ని సెపరేట్‌గా తను ప్రెజెంట్ చేయడం అనేటువంటిది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే టీచ్ చేయడం అనేటువంటిది నేర్చుకోవడం ఇక్కడ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ టెక్నిక్ అనమాట. టీచింగ్ ట్రైనింగ్ టెక్నిక్. మైక్రో టీచింగ్ అలోస్ ఫర్ ఇంక్రీజ్డ్ కంట్రోల్ ఆఫ్ ప్రాక్టీస్. సో, మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకి అంత కంట్రోల్ అనేటువంటిది క్లాస్ రూమ్ పైన వస్తుంది. సో, దాన్ని పొందేదానికే ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. మైక్రో టీచింగ్ గ్రేట్‌లీ ఎక్స్పాండ్స్ ద నార్మల్ నాలెడ్జ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ డైమెన్షన్ ఇన్ టీచింగ్. సో, మైక్రో టీచింగ్ అనేటువంటిది నార్మల్ నాలెడ్జ్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ డైమెన్షన్ ఇన్ టీచింగ్ అనేటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే సో, రిజల్ట్స్‌ని ఫీడ్‌బ్యాక్ రూపంలో ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే స్టూడెంట్ టీచర్ అనేటువంటి అతను తన యొక్క నాలెడ్జ్‌ని ఎక్స్పాండ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుందిది. నార్మల్‌గా నాలెడ్జ్ ఉంటుంది అతనికి టీచింగ్ పైన అంతకుముందు. కానీ ఎప్పుడైతే ఈ మైక్రో టీచింగ్‌లో ఇన్వాల్వ్ అవుతాడో అప్పుడు రియల్ టైమ్ నాలెడ్జ్ రావడం వల్ల తనకి తన యొక్క నార్మల్ నాలెడ్జ్‌ని ఎక్స్పాండ్ చేసుకొని గ్రేట్ నాలెడ్జ్‌గా దాన్ని మార్చుకునేదానికి తనకు అవకాశం అనేది ఈ మైక్రో టీచింగ్ వల్ల దొరుకుతుందనమాట. అంటే ప్రాక్టీస్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు మనము డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో టీచింగ్ అండ్ ట్రెడిషనల్ టీచింగ్ అనేటువంటి దాన్ని చూద్దాం. అంటే మైక్రో టీచింగ్‌కి, ఇంకా ట్రెడిషనల్ టీచింగ్‌కి రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్‌ని మనం ఇప్పుడు చూద్దాం. సో, మైక్రో టీచింగ్ అంటే తెలుసు కదా! మనం ఇప్పటివరకు చెప్పుకుంది మైక్రో టీచింగే కదా! ట్రెడిషనల్ టీచింగ్ అంటే నార్మల్ క్లాస్ రూమ్ టీచింగ్ అనమాట. అంటే వీటన్నిటి మధ్య ఉండే డిఫరెన్స్‌ని ఇప్పుడు మనం చూద్దాం చూడండి. ముందుగా యూజ్ ఆఫ్ వన్ స్కిల్ అండ్ వన్ కాన్సెప్ట్. మైక్రో టీచింగ్‌లో కేవలము ఒక్క స్కిల్‌ని మాత్రమే, ఇంకా ఒక్క కాన్సెప్ట్‌ని మాత్రమే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. దేంట్లో? మైక్రో టీచింగ్‌లో. మరి ట్రెడిషనల్ టీచింగ్‌లో అయితే నార్మల్ క్లాస్ రూమ్‌లో అయితే ఏం జరుగుతుంది? యూజ్ ఆఫ్ మెనీ స్కిల్స్ అండ్ కాన్సెప్ట్స్. సో, నంబర్ ఆఫ్ స్కిల్స్‌ని మనం ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్‌ని కూడా మనం టీచ్ చేయడం అనేది జరుగుతుంది నార్మల్ క్లాస్ రూమ్‌లో అయితే. నెక్స్ట్ ఏంటి? నంబర్ 2 క్లాస్ సైజ్ రిడ్యూస్డ్ 5-10 స్టూడెంట్స్. అంటే క్లాస్ రూమ్ యొక్క సైజు అంటే క్లాస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క నంబర్ అనేటువంటిది తగ్గిపోతుంది ఇక్కడ. మైక్రో టీచింగ్‌లో 5-10 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారనమాట. అదే ట్రెడిషనల్ టీచింగ్‌లో అయితే నార్మల్ క్లాస్ రూమ్‌లో ఎంతమంది ఉంటారు? నార్మల్ క్లాస్ సైజ్ ఈజ్ 40-60 స్టూడెంట్స్. 40-60 స్టూడెంట్స్ వరకి ఈ నార్మల్ టీచింగ్ క్లాస్ రూమ్‌లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ 5-10 మినిట్స్. సో, జస్ట్ 5-10 మినిట్స్ మాత్రమే
ఈ మైక్రో టీచింగ్‌లో స్టూడెంట్, టీచర్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ట్రెడిషనల్ టీచింగ్‌లో అయితే 35 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకి ఖచ్చితంగా టీచర్ హ్యాస్ టు టీచ్ టు ద స్టూడెంట్స్. నెక్స్ట్ రియల్ ఆర్ సిమ్యులేటెడ్ కండిషన్స్. సో, ఇక్కడ రియల్ కండిషన్స్ అంటే ఇక్కడ రియల్ కండిషన్స్ ఉండొచ్చు మైక్రో టీచింగ్‌లో. లేదా వాళ్ళు సృష్టించబడినటువంటి కండిషన్స్ కూడా ఉంటాయి ఈ మైక్రో టీచింగ్‌లో. కానీ ట్రెడిషనల్ టీచింగ్‌లో సృష్టించబడినటువంటి కండిషన్స్ ఏముండవు. కేవలం అక్కడ రియల్ కండిషన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మైక్రో టీచింగ్‌లో రోల్ ప్లే అనేది ఉంటుంది. అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది దానికి చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ట్రెడిషనల్ ప్లేలో ఎలాంటి రోల్ ప్లే అంటే ప్రాక్టీస్ చేసుకునే దానికి ఛాన్స్ ఉండదు. డైరెక్ట్‌గా వెళ్లి చెప్పాల్సిందే. నెక్స్ట్ నంబర్ 6 ట్రైనింగ్ డివైస్. అంటే ఇది ఒక ట్రైనింగ్ టెక్నిక్ అన్నమాట. ఏది మనము మైక్రో టీచింగ్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తున్నాము అంటే ట్రైనింగ్ డివైస్ అనేటువంటి దాన్ని మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ డివైస్ లేదా ట్రైనింగ్ టెక్నిక్. టీచింగ్ ట్రైనింగ్ టెక్నిక్ అనేసి చెప్పొచ్చు. మరి ఈ నార్మల్ టీచింగ్ అనేది ఇట్ ఈస్ ఎ టీచింగ్ పర్పస్. పిల్లలకి టీచ్ చేయాలి అనేటువంటి పర్పస్ తోటే ఉండేది నార్మల్ క్లాస్ రూమ్‌లో జరిగితే ఫర్ ది సేక్ ఆఫ్ గివింగ్ ట్రైనింగ్ టు ద టీచర్ స్టూడెంట్‌కి మనము ఈ మైక్రో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో, మైక్రో టీచింగ్ క్లాస్ రూమ్ అనేది దేనికోసం ఉద్దేశించబడింది? టీచర్ స్టూడెంట్‌కి ట్రైనింగ్ టెక్నిక్ అంటే ట్రైనింగ్ ఇచ్చేదానికి ఉపయోగపడేది. కానీ నార్మల్ క్లాస్ రూము పిల్లలకి టీచ్ చేసేదానికి ఉపయోగపడేటువంటి దాంతో ఉంటుందన్నమాట. నెక్స్ట్ నంబర్ 7 స్కిల్ ఓరియెంటెడ్. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా స్కిల్స్‌ని హైలైట్ చేస్తూ ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే పర్టిక్యులర్ స్కిల్‌ని హైలైట్ చేస్తూ ఆ 5-10 మినిట్స్ ఆ టీచర్ స్టూడెంట్ వచ్చేసి టీచ్ చేయాల్సి ఉంటుంది. మరి నార్మల్ టీచింగ్‌లో కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కంటెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది నార్మల్ టీచింగ్. సో, ఇక్కడ మనకి ఫీడ్‌బ్యాక్ అనేది కంపల్సరీ అన్నమాట. ఎందులో? మైక్రో టీచింగ్‌లో. ఎందుకని ఫీడ్‌బ్యాక్ కంపల్సరీ? ఫీడ్‌బ్యాక్ ఉంటేనే ట్రైనర్ అంటే ద టీచర్ స్టూడెంట్ ఏం చేస్తారు అంటే తను చేసినటువంటి మిస్టేక్స్‌ని తెలుసుకొని మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ప్లాన్ చేసుకొని వాటిల్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది మైక్రో టీచింగ్‌లో. అదే నార్మల్ టీచింగ్‌లో ఆల్రెడీ ట్రైన్డ్ టీచర్సే వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ అనేటువంటిది కూడా అవసరం అనేది ఉండదన్నమాట. సో, ఈ విధంగా మనము డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో టీచింగ్ అండ్ ట్రెడిషనల్ టీచింగ్ అనేటువంటిది కూడా తెలుసుకోవడం జరిగింది. సో, మనము చాలా క్లియర్‌గా ఈ మైక్రో టీచింగ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. అసలు మైక్రో టీచింగ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? అనేటువంటి దాని దగ్గర నుంచి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్, ఇంకా దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా అడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. ఇంకా వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో టీచింగ్ అండ్ ట్రెడిషనల్ టీచింగ్ అనేటువంటి దాని గురించి కూడా మనం చాలా క్లియర్‌గా ఈ వీడియోలో అనేది తెలుసుకున్నాము. ఇది టెట్‌కి, డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో, ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అనేసి అనుకుంటున్నాను. మీకు క్లియర్‌గా కూడా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.